శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము అందరినీ బాగా ఇబ్బంది పెడుతున్న ఈ ఈశాన్యం పిల్లర్ గురించి మనం తెలుసుకుందామండి. చాలా మంది ఇప్పుడు ఈ ఈశాన్యం పిల్లర్ గురించి ఎక్కువగా అంటే ఈ సమస్యతో చాలా మంది సతమతం అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈశాన్యం పిల్లర్ ఉండవచ్చా? ఉండకూడదా? ఒకవేళ ఉంటే ఏం జరుగుతుంది? అసలు లేకుండా ఎలా నిర్మాణం జరుగుతుంది? అని చాలా మంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీని గురించి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఈశాన్యం పిల్లర్ అనేది కొన్ని ఇండ్లకు వస్తుంది, కొన్ని ఇండ్లకు రాదు. వచ్చిన అంటే ఆ ఈశాన్యం పిల్లర్ వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని ఒకసారి మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఏదనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇది ఇలా మన ఇల్లు ఉందనుకుంటే ఇది తూర్పు, ఇది పడమర. ఈ విధంగా మనకు రోడ్డు ఇలా ఉంది తూర్పులో అనుకుంటే ఈ విధంగా ఇల్లు నిర్మాణం జరిగింటుంది. ఈ విధంగా కట్టుకొని ఉంటాము. ఇదంతా అయిపోయిన తర్వాత ముందర ఈ విధంగా స్టెప్స్ వచ్చి ఉంటాయి. ఓకే, మళ్ళీ తర్వాత ఇలా బాల్కనీ ఈ విధంగా టోటల్గా వచ్చి ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఈశాన్యం పిల్లర్ అనేది ఎందుకు వస్తుందంటే ప్రతి ఇంటికి రాదండి ఈశాన్యం పిల్లర్, కొన్ని దానికి మాత్రమే వస్తుంది. అసలు ఈ ఈశాన్యం పిల్లర్ ఎందుకు వస్తుందంటే మనము బాల్కనీ అంటే ఇక్కడ పోర్టిగో ఎక్కువగా పెంచుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఇక్కడ పిల్లర్స్ అనేది ఖచ్చితంగా వస్తాయండి. ఈశాన్యంలోను అలాగే ఆగ్నేయంలోను. అంటే ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో మన ఇంటి పిల్లర్ 3 ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఇక్కడ 3 పిల్లర్స్ ఖచ్చితంగా వస్తాయండి. అంటే మనం పోర్టిగో ఎక్కువగా పెంచుకున్నప్పుడు బాల్కనీ. అలా కాకుండా ఏదో ఒక 6 అడుగులు 7 అడుగుల వరకు ఇక్కడ ఏ పిల్లర్ సపోర్ట్ లేకోకుండా కూడా ఈ బాల్కనీ నిలబడుతుంది, ఇబ్బంది లేదు. అలా కాకుండా చాలా మంది అంటే కూర్చోవడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో చాలా మంది ఒక 10 అడుగులు 12 అడుగుల దాకా ఇలా బాల్కనీని ముందుకు పెంచుకొని చేస్తూ ఉంటారు. అప్పుడు పిల్లర్స్ కంపల్సరీ అవసరం. అది కంపల్సరీ ఈశాన్యంలో పిల్లర్ పడాల్సిందే, ఆగ్నేయంలో పడాల్సిందే, మధ్యలోనూ పడాల్సిందే. ఇలా పడ్డప్పుడు ఇది దోషమని చాలా మంది కొంతమందిని అంటే భయపెడుతున్నారు అనమాట. ఇది చాలా తప్పండి. ఎప్పుడు కూడా ఈశాన్యం పిల్లర్ వల్ల మనకి ఎటువంటి దోషాలు రావండి. అది అసలు బరువే కాదు. కొంచెం మనము అంటే అంటే కొంచెం మైండ్తో ఆలోచన చేస్తే ఈ పిల్లర్ ఎందుకు వేశారనేది ఒకసారి ఆలోచన చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇక్కడున్న ఈ బిల్డింగ్ స్ట్రెంత్, ఈ స్లాబ్ ఏదైతే ఉందో ముందర అది నిలబడాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఈశాన్యం పిల్లర్ ఉండి తీరాలండి. ఈశాన్యం పిల్లర్ వేస్తే ఇది బరువు అనుకుంటే మరి ఇంతకన్నా ఇంక మూర్ఖత్వం ఏముంటుంది? ఒకసారి దయచేసి ఆలోచించండి. కాబట్టి ఏమాత్రం భయపడకుండా ఈశాన్యం పిల్లర్ వేసుకోండి. అవసరం అనుకుంటేనే, అవసరం లేకుంటే వద్దు. ఇంకొకటి ఏం చేస్తుంటే ఈశాన్యం పిల్లర్ ఎప్పుడు మనకు ఉండకూడదు అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆగ్నేయంలో పిల్లర్ లేకోకుండా ఈ మధ్యలో పిల్లర్ లేకుండా ఓన్లీ ఇక్కడ మాత్రమే ఈశాన్యంలో మాత్రమే పిల్లర్ వేస్తూ ఉంటారు కొంతమంది. అది రాంగ్ అండి. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఈశాన్యం రూమ్ లేదు, ఓన్లీ ఇలా ఆగ్నేయం పెంపుతో ఇలా కిచెన్, బెడ్రూము, ఈ బెడ్రూము, ఇది హాలు, ఈ విధంగా ఉంటుంది. ఈ ముందరంతా ఓపెన్ అంటే కార్ పార్కింగ్ గానో లేదా వాళ్ళు కూర్చోవడానికి ఏదో సిట్అవుట్ ఏదో ఒక విధంగా ఈ విధంగా ఓన్లీ పిల్లర్ ఉంటుంది. ఇక్కడ ఏం రూమ్ ఏముండదు. ఇది దోషం అని కొంతమంది అంటా ఉన్నారు. ఇది ఏమాత్రం దోషం కాదండి. ఇక్కడ ఆల్రెడీ ఇలా మనకు పిల్లర్ ఉన్నప్పుడు దీనికి పరిష్కారంగా ఒక 3 అడుగులు గోడ కట్టేసుకొని ఇక్కడ గ్రిల్ అట్లాంటివి ఏర్పాటు చేసుకుంటే అయిపోయి సింపుల్, పెద్ద పనేం కాదు ఇది. కాబట్టి ఇది దోషం అయితే కాదు. అలా కాకుండా ఇవేమీ లేకుండా ఇక్కడ ఓన్లీ పిల్లర్ ఉన్నప్పుడు మాత్రం ఇది దోషభూయిష్టం అవుతుందండి. కాబట్టి దీన్ని అయితే మనము ఈ పిల్లరు చాలా మంది ఈ పిల్లర్ తీసేసేయండి లేదా కొత్తగా పిల్లర్ పెట్టండి అని చెప్తా ఉన్నారంట. దయచేసి మీరు అలా చేయకండి ఎప్పుడు కూడాను. ఏదైనా సరే ఈశాన్యంలో పిల్లర్ ఉన్నా లేకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి వాస్తు దోషాలు కాదు. ఇదొక్కటి గమనించండి. కాకపోతే ప్యారలల్ గా మొత్తం ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇంటి పిల్లర్స్ ఇవన్నీ ఒకే లైన్ లో వచ్చే విధంగా చూసుకోండి చాలు. అలా కాకుండా ఈశాన్యం పిల్లర్ ఈ కార్నర్ లో వేస్తూ ఉంటారు కొంతమంది, టోటల్ గా స్లాబ్ కార్నర్, అది రాంగ్ అవుతుందండి. ఎప్పుడు కూడా అలా చేయకండి. మొత్తం ఇవన్నీ ఒకే పార్ లో వచ్చే విధంగా ఈ పిల్లర్స్ వేసుకోండి. ఏం ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఇల్లు దృఢంగా ఉంటుంది. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని మీరు అనవసరంగా ఈశాన్యంలో పిల్లరు
తీసేసి ఈ బాల్కనీ బరువు అయిపోయి కొద్ది కాలానికి ఇక్కడ స్లాబ్ అంతా మొత్తం క్రాక్ కొట్టి ఆ కిందికి జంప్ అవుతా ఉంటుందని కొన్ని ఇళ్ళ నేను ఇలా చూశాను. కాబట్టి అంత అంటే తెలివి తక్కువగా మీరు ఎప్పుడు కూడా చేయొద్దని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈశాన్యంలో పిల్లర్ ఉన్నా లేకుండా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు స్లాబ్ ఎక్కువగా తీసుకోవాలనుకున్నప్పుడు పిల్లర్ వేసుకోవాల్సిందే. లేదు స్లాబ్ మాకు తక్కువగా చాలు 6 అడుగులు చాలు అనుకోవడం పిల్లర్స్ అవసరం లేదు. ఓన్లీ మెట్లు పెట్టేసుకోండి చాలా బ్రహ్మాండంగా. ఈ విధంగా చేసేసుకొని ఈ విధంగా ఇంటికి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే చాలు. ఈ విధంగా సరిపోతుంది. అంతేగాని మీరు పెద్దగా పెట్టుకోవాలనుకున్నప్పుడు వేసుకోండి, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ విధంగా ఈశాన్యం పిల్లర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించి తల చెరుపుకోవద్దని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.